మీటింగ్ అయితే నా పేరు మార్చులు నా పేరు అన్నా రాచకొండ లంబేశన్న రాచకొండ ఇట్లుంటుంది వచ్చాక అదే నేను ఒకటే మాట్లాడాలి నిమ్మలంగురా నిరుద్యోగులు ఇదిగా తెలవాల్సిన ముచ్చట సాలిగా పోరుకు సై సై అంటూ విప్లవ పాటకు జై జై అంటూ సాగిన వెళ్ళాల దగ్గర పొలాల ఒరిజినల్ వీరుల నెత్తుడి పాటలు ఎత్తుకొని ఆ బాటలో పూట పూటకు నడుస్తున్న మనకు భిక్షగా కాదు హక్కుగానే ఇవ్వాలి నౌకర్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడింది పాటే మన మాటే. కాబట్టి ఖచ్చితంగా రావాలి, ఆ దిశగా వెళ్ళలేక వస్తుందని నేను నిబంధన అడుగుతున్నాను. అర్థమైనా? ఎందుకంటే ఈరోజు ఇక్కడికి రావాలన్నా కళాకారుడు పరిస్థితి ఎట్లుంటుందంటే మనకు తెలుసు. మెయింటైన్ చేయాలా, పోటీలు ఉంటాయి, ఆడిచ్చేది 500, బూట్లు 800. ఈ వేసుకున్న వచ్చేటానికి ఇంట్లోకి పోతే ఏమన్నారు, కంట్రోల్ బియ్యం ఇటుకాడ ఎవరు పొద్దుగా వేస్తున్న పేద నౌకరీ చేసినట్టు తప్పదు. మరి మంచిగా వేసుకోవాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి తిని ఉండాలి, మంచి పాట ఉండాలి, మంచి ఆట ఉండాలి. అంటే ఇటువంటి మంచి నౌకరు ఉండాలి. మనకు ముందుగా నౌకర్లు ఇచ్చే ఇట్లాంటి మంచి అర్థం ఉండాలి ముందర. అర్థమైంది కదా? ఏక పక్కపూరి అదే నా ఒక్క నిమిషం. మా అన్న నల్లమల్ల మురళన్న గారిని మాట్లాడాల్సిన కోరుకున్నా. కాలాతీతం అయిపోయింది. మీరు పాట మా అక్క చెప్పింది అయిపోయి. అయితే తెలంగాణ ఉద్యమంలో మీకంతా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లె జరుగుతుంటూ మనం పాట పాడింది. పెద్ద మనిషి పెద్దలన్న ఫోన్ చేసి, అరే నాకు మురళిగారికి ఉద్యోగం ఇదన్నాడు. వాడు ఏం చేసి తెలుసా, తెలివిగా నేను మాట్లాడతాను, నేను నాకు చెప్పి బాత్రూంలో పోయాడు. వాడు మాట్లాడడం మాకు అంటాను బాత్రూంలో పోయాడుగా. మళ్ళీ అన్న ఫోన్ చేశానా, ఇస్తాడే అన్నా అంటే ఏ ఉద్యోగాలు ఇంకేం పోతున్నా కానీ సెకండ్ సార్ ఏం చేసి తెలుసా, అరే నా పేరు డాక్టర్, నాకు ఉద్యోగం తెలంగాణ రాష్ట్రం చెప్పి నాకు అప్పుడు ఇచ్చాడు. అప్పుడు కూడా వాడికి ఎవరికి ఉద్యోగం అయ్యాడు. అటెండర్లకు, డ్రైవర్లకు, ఎంపీటీసీ భార్యలకు, కిషోర్లకు బాగుంటుంది. దుకాణం ఉందా పెట్ట ప్రాణాలన్నా, నేను తరువన్న అన్నంటే రామయ్యన్న మేమంతా పెట్టాను. అప్పుడు వాడు ఇస్తామా మొత్తం దాటుడే. తెలంగాణ ఉద్యమంలో గత ముందు మాట్లాడాలి రిస్ట్రిక్షన్ యాసిడ్ చేస్తుంది, పాల్గొని యాసిడ్ ఢిల్లీకి పోయేసి మంత్రులు అని చెప్పి పాపం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తాను. మేము యాసిడ్ చేస్తున్నాం, పెద్ద మనిషి ముందు మాట్లాడతారు. అయితే ఈ తీరుగా తెల్లారి పొద్దుకులు ఉపాసం ఉండి గొంతులు పోయి నిద్ర కాసి హోరాత్రం నిద్ర లేకుండా సాయంత్రం రావాలి, మన పొద్దుగా మధ్యాహ్నం ఇంటికి రావాలి, మన పొద్దునే ప్రోగ్రాం పోవాలి. గొంతులు ఉండవు, తిండి కూడా చక్కగా తిండి ఉండదు. ఆ పోయినప్పుడు 12 గంటలు 1 గంట 2 గంటలు తెలంగాణ దుమ్ముతారు, గదలు కొడుతున్నారు. పెద్ద మనిషి గదరానే ఈ తీసుకుపోయా ఎక్కిపోయినట్టే ఎక్కించాం. వేసి దొంగసారి దగ్గర వచ్చిన కేసీఆర్ పెట్టినప్పుడు అటువంటిగా ఆదుకున్నాం మేము. ఆయన చేసింది మాత్రం శూన్యం. నిజమైన ఎంతమంది చక్కగా రాసిందో, ఎంత మంచి డ్యాన్స్ చేస్తున్నారు, ఎంత మంచి కళాకారులు. నువ్వు ఇచ్చిన సినిమా ఆర్టిస్టులకు, ఇచ్చిన కళాకారులకు చాలా మంది సినిమా ఆర్టిస్టులు, ఫేక్ ఆర్టిస్టులు, డ్రైవర్లకు, ఎంపీటీసీ భార్యలకు, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సర్పంచ్ భార్యలకు, సర్పంచ్లకు, మన కొడుకులకు సగానికి సగం మందికి నిజమైన కళాకారులు కొంతమంది దగ్గర, అంతమంది దక్కలేదు. ఈసారి మన కళాకారులకి, నిజమైన కళాకారులకు మనకు అవకాశం తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే గద్దరన్న ఎవరు రక్తం, ఇది గద్దర రక్తం. రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి, నీ ప్రాణమిచ్చినట్టి. రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి, నీ ప్రాణమిచ్చినట్టి.
వాడు అన్నాడు ఈ రోజు అంటాడు సారీ గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా, మా ఆడవాళ్ళు మొత్తం దొరలు మొత్తం వచ్చి జూబ్లీస్ లో బంజారాస్ లో అంటూ దొరుకుతున్నారు కదా నా పాటకు, నేను ఆయనకి తీస్తాను. మన అప్పుడే మన తెలంగాణలో ఉన్నప్పుడు గద్దన్న పెద్ద ఉద్యమకారుడు పెద్ద మనిషి ఆయన అప్పుడు అన్నాడు. కానీ మనం చనిపోయినప్పుడు ఆయనకే వచ్చింది కనీసం వచ్చి ప్రభుత్వ రాజ్యాలకు అది చేసిండు. మరి ఈసారి మన కళాకారులకు నిజమైన న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.